వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా అధిక వ్యయంతో కూడిన తల్లికి వందనం పథకం అమలుకు ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికే ఆర్థిక సహాయం అందించి కుటుంబం గొడవలు పెట్టగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి పథకాన్ని అమలు చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 హామీలు, అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి వందనం. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం తల్లికి వందనం కార్యక్రమం. ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా, ఉన్నత చదువులు చదువుకోవాలా, పేదవాళ్ళకు ఆర్థికంగా చదువుకునేదానికి స్తోమత ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక పవిత్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం తల్లికి వందనం. గతంలో ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంట్లో ఒక్కరికే ఇచ్చేది పిల్లలకు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమం, ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వానిది, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఆయన ఎంతో కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కలెక్ట్ చేసి దాదాపుగా 67.2 లక్షల విద్యార్థులకు తల్లికి వందనాన్ని ఈరోజు ఒక్కటే రోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి జూన్ 12 స్కూళ్ళు తెరిచే లోపలే ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చూశారు మీరు, ఎంతమంది ఉంటే అంతమంది కాదు ఒక పిల్లానికి ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది. అంటే గత ప్రభుత్వంలో తల్లికి పిల్లలకు గొడవ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఒక పిల్లాడికి ఇస్తే మిగతా పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ప్రశ్నలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎంతో పారదర్శకంగా 67.27 లక్షల మందికి ఈరోజు 8,750 కోట్లు ఒక్కటే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్న బులుగు మీడియా విష ప్రచారం చేస్తూ ఉండరు. 2,000 రూపాయలు నారా లోకేష్ గారి జోబులకు పోయినాయి అని. గతంలో మీరు 15,000 ఇచ్చినప్పుడు మీరు కూడా 2,000 పాఠశాలకు ఇచ్చారు కదా, ఆ 2,000 మరి తాడేపల్లి ప్యాలెస్కి పోయినాయా, ఇడపలపాయికి పోయినాయా, బెంగళూరు ప్యాలెస్కి పోయినాయా, లేక లోటస్ పాండ్ ప్యాలెస్కి పోయినాయా అని చెప్పి సమాధానం చెప్పగలరా? మొన్ననే లోకేష్ గారు ఇచ్చిన సవాల్ మీద నోరు కూడా తెరవలేకపోయినారు. మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే విష ప్రచారం చేసేదానికి మీకు మనసు ఎట్లా వచ్చిందో అర్థం కావడం లే. తల్లికి గౌరవం ఇయ్యని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి తల్లికి వందనానికి ఏ విధంగా గౌరవం ఇస్తుందో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా. 1వ తేదీలో చేరే పిల్లోళ్ళు, ఇంటర్మీడియట్లో చేరే పిల్లోళ్ళు, ఫస్ట్ టైం చేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేరిన తక్షణం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అమలు చేస్తామని చెప్పి తెలియజేసింది ఈ ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో మహిళలపై దాడి చేసింది తమ వాళ్ళు కాదని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు సబ్ జైల్ వైసీపీ కార్యకర్తలను పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు మేలు చేసేందుకే జగన్ పొదిలికి వచ్చారని, టీడీపీ కార్యకర్తలు చెప్పు విసిరిన సమయంలోనే వైసీపీ కార్యకర్తలు అదే చెప్పును వాళ్ల వైపు విసరడం జరిగిందన్నారు. ఈ కేసును ఎస్పీ త్వరగా దర్యాప్తు చేయాలని కోరారు. నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు ఎంతో మంది రైతులు గాని, రైతు కూలీలు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలల జగన్మోహన్ గారు అవడానికి వచ్చారు. ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలను పెట్టి మా మీద నల్ల బెలూన్లు వేసేసి, చెప్పులు వేసేసి, నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి
అమానుషంగా అక్రమంగా సంబంధం లేని మా మీద వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటన ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా 3 ఎఫ్ఐఆర్లు పెట్టి 30 మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు 40,000 మంది 50,000 మంది మాకు సమస్యలను తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని ఈరోజు నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు, ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి, జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. అయ్యా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు, రైతుల కోసం వచ్చింది, పొగాకు రైతుల కోసం. నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు, మేమనే వాళ్ళమే పోరాటం చేయకపోతే, మేమనే వాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే, జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ తెలిసే పరిస్థితి లేదు. వచ్చిన పాటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం నుంచి 150 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లు ఇవ్వని చెప్పి అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆ 150 కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా కనిగిరి ప్రాంతంలో కూడా పెద్దారవీడి ప్రాంతంలో రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలు ఉన్నాయో. ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా పొగాకు రైతులు ఎన్నో కష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి డబ్బులు రిలీజ్ చేసి బోర్డు ద్వారా అవసరమైతే గోడౌన్స్ తీసుకోండి, ఏఎంసీలు తీసుకోండి, మార్క్ఫెడ్ నుంచి తీసుకోండి, దయచేసి అన్ని పర్చేజ్ చేయవలసిందిగా, రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం మీరు ఎంబటే పర్చేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ దర్యాప్తు చేసే ఎస్పీ గారు కూడా మేమందరూ రిపోర్ట్స్ కూడా పంపించాం, మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము. దాడులు చేసింది మేము కాదు, దాడులు చేసింది మొట్టమొదటి దాడులు చేసిన వాళ్ళు చెప్పులు దాడులు చేశారు. దాంట్లో ఒకరు ఇద్దరు అదే చెప్పు వాళ్ళ మీద వేయడం జరిగింది, చూశాను, నేను వీడియో క్లిప్పింగ్ చూశాను. అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టలా, మావాడు ఒక్క కార్యకర్త ఏదో చెప్పేసాయని చెప్పి 30 మంది మీద కావాలని కేసులు పెట్టారు. ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఫేర్ దర్యాప్తు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మన్మథరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా విశాఖ జగదాంబ జంక్షన్లో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న కూటమి ప్రభుత్వ పెద్దలు కార్మికుల ఉపాధిని కాపాడలేకపోయారని విమర్శించారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న స్టీల్ ప్లాంట్లో అదనంగా 6,000 మంది కార్మికుల అవసరం ఉన్నప్పటికీ పనిలో ఉన్న 4,500 మంది కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మాట్లాడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మోడీ గారు, మీకు ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం చిత్తశుద్ధి గాని అభిమానం గాని ఉన్నట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యటం లేదు అని ప్రకటించిన తర్వాత మాత్రమే మీరు విశాఖపట్నంలో అడుగు పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. దేశభక్తి అని చెప్పి ఓ పక్కన పేరు చెప్తూ ఉన్నారు, మరో పక్కన దేశభక్తి పేరు చెప్పి ప్రభుత్వ రంగ పరిశ్రమలైనటువంటి మొత్తం ప్రభుత్వ రంగాన్ని, అది స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టి బ్యాంకులు, ఎల్ఐసి, పోర్టులు, విమానాశ్రయాలు, ఇలా అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. నిన్న కాక మొన్ననే మనం చూసాం, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయింది. ఎయిర్ ఇండియాలో ఇంతవరకు యాక్సిడెంట్ అనేది గతంలో ఎప్పుడో మనం కని విని చూడలేదు. కానీ అది ప్రైవేట్ పరం అయిన తర్వాత, టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత అతి భారీ ప్రమాదం, ల్యాండ్ ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి 30 సెకండ్స్ లోనే కూలిపోయిందంటే అది పూర్తిగా యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం, ప్రైవేట్ యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం. కాబట్టి ఇటువంటివి పునరావృతం అవుతూ ఉంటాయి. యాజమాన్యం ప్రజల ప్రాణాలు, కార్మిక ప్రాణాల కంటే
లాభాలే పరమావధిగా పెట్టుకుంటాయి కాబట్టి ఏ విధమైన తనిఖీలు గాని ఏ విధమైన భద్రతా చర్యలు గాని చేపట్టకుండా ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కారణం అవుతుంటాయి. అందుకనే మేము చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. ఆ రకంగానే విశాఖ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ కూటమికి అత్యధిక మెజార్టీకి ఇచ్చి గెలిపించారు. కానీ పరిస్థితి ఏంటి? 7 దాటిన దాకా ఓడమల్లయ్య, 7 దాటాక ఓడమల్లయ్య అనేటట్టుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని మొక్కలు చేసి అమ్ముకోవడానికి పెట్టారు. ఈ రోజున మనం చూసుకుంటే ఎప్పుడు లేనట్టుగా స్టీల్ ప్లాంట్ ని మొట్టమొదట పోస్కో కంపెనీకి కట్టబెట్టాలనుకున్నారు. దాన్ని కార్మికులందరూ పోరాడి అడ్డుకున్నారు. ఈ రోజున విడిభాగాల్ని మొక్కలు చేసి బిఎఫ్ ఒకరికి, కోకో ఒకరికి, బ్యాటరీస్ ఒకరికి, అలాగే రోలింగ్ మిల్స్ ఒకరికి ఇలాగ డిపార్ట్మెంట్ల వారీగా కట్టబెట్టాలని చూశారు. కార్మికులు దానికి అంగీకరించలేదు. అందుకనే ఈ రోజున మొత్తంగా గుర్తుగా ఎంత వైబల్టీ ఉంటే ఎవరు తీసుకోరు కాబట్టి దీన్ని తగ్గించాలని పర్మనెంట్ కార్మికులు తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని తొలగించారు. మరో పక్కన మేము 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చామని చెప్తూ ఆ ప్యాకేజీలోని ₹1 కూడా ప్లాంట్ అభివృద్ధికి కానీ, ప్లాంట్ గనుల కోసం కానీ, ముడిసరుకు కోసం కానీ, కార్మికుల జీతాల కోసం కానీ చెల్లించకుండా మొత్తం ఆ డబ్బులన్నింటినీ కూడా పాత అప్పులు తీర్చడానికి ఉపయోగించుకున్నారు. పైపెచ్చు మిగిలిన డబ్బులు రావాలంటే నువ్వు కార్మికులు తొలగిస్తేనే మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజున ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి తొలగి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 4,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. పర్మనెంట్ కార్మికుల్ని 1,250 మందికి తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రేపు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ మేము అమ్మబోము అని ప్రకటన చేయించాలి. అది చేయకుండా విశాఖపట్నంలో అడుగు పెట్టే నైతిక విలువలు లేదు నరేంద్ర మోడీకి అని చెప్పి చెప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారిపేరన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, తల్లికి వందనం పథకంతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని వ్యాఖ్య. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందన్న మాజీ మంత్రి అంబటి, జగన్ బందోబస్తు బాధ్యత పోలీసుదేనని వ్యాఖ్య. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCM డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.